హాయ్ అండి, నేను మీ మనీ టైలరు. బాగున్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను. ఇప్పుడు టేప్ కొలతలు చూపిస్తున్నానండి. మీ టేపు తెలియని వాళ్ళకి టేప్ ఎలా కొలుసుకోవాలో, ఎన్ని సెంటీమీటర్లు ఎలా ఉంటాయో, అంగుళాలు ఎలా ఉంటాయో ఇవన్నీ చెప్తాను మీకు. అందుకని క్లాస్ లాగా పెడుతున్నాను. మీరు చూసి ఫస్ట్ నుంచి నేనైతే ఒక ఒక డ్రాయరు కటింగ్ చేస్తున్నాను చిన్నపిల్లలకి. అది చూద్దరు. కానీ ముందు టేప్ కొలతలు చెప్తున్నాను, చూడండి. టేపు ఇలాగా ఇది సెంటీమీటర్లు అనమాట. 1 సెంటీమీటరు, 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు అంటే 1 పాయింట్, 2 పాయింట్లు, 3 పాయింట్లు అంటారు కదా, అలా అనమాట. ఇలాగా మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్లు. మీటర్కి 100 సెంటీమీటర్లు. చూడండి, మీటర్కి ఇది టేపు మొత్తం మీటర్న్నర అంటే 160 సెంటీమీటర్లు, 152 సెంటీమీటర్లు వచ్చింది. అదే ఒక ఇక్కడికి మొత్తం 1.5 సెంటీమీటర్లు, అదే 1.5 మీటర్ అనమాట. మీటర్కి 100 అంటే 100 సెంటీమీటర్లు 1 మీటరు. 150 సెంటీమీటర్లు అంటే అప్పుడు మనకి 1.5 మీటరు. అది అంగుళాలు చూపిస్తున్నాను ఇప్పుడు. అంగుళాలు అంటే ఇటువైపు నుంచి ఉంటాయి మనకి. ఇది సెంటీమీటరు, ఇది 1 సెంటీమీటరు, 2 సెంటీమీటరు, 3 సెంటీమీటర్లు ఇలా అనమాట. ఇప్పుడేమో ఇవి అంగుళాలు. 1 అంగుళం ఇది అంగుళాల లెక్క. మనం బ్లౌజ్ కొలతలు కొలుసుకోవాలంటే అంగుళాల లెక్కనే కొలుసుకుంటాము. ఈ అంగుళాలు చూడండి. అంగుళాలు ఇలాగా 1, 2, 3, 4, 5 ఇలాగా 10 అంగుళాలు. మనకి 1 మీటర్ లెక్కకు వస్తే 40 అంగుళాలు, 39 అంగుళాలు, ఇలా 39 అంగుళాలు 100 సెంటీమీటర్లు అవుతుందన్నమాట. అలా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక అంగుళం లెక్క చెప్తాను, చూడండి. 1 అంగుళం అంటే ఇక్కడ నుంచి మీకు తెలియదు కనుక, 1 అంగుళం దగ్గర తెలియదు కనుక ఇది 1 అంగుళం అనుకున్నాం. అయితే ఇది 1 అంగుళానికి అంటే 2 చూపిస్తున్నాను అనుకోకండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 అంగుళం అనమాట. ఇక్కడైతే మీకు అర్థం కాదని నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఇక్కడ చూపించమంటే ఇక్కడ కూడా చూపిస్తాను. ఇది 1 అంగుళం అండి. ఇది 1 అంగుళం అయితే అంగుళానికి 4 పాతికలు 1 అంగుళం అవుతుంది. అంటే ఇలా ఈ 3 గీతలు ఉన్నాయి చూసారా, ఈ 3 గీతలకి 1 పావించు. ఈ మొత్తం ఎన్ని గీతలు? 1, 2, 3, 4, 5. ఈ 5 గీతలకి 5 గీతలు వస్తే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ 5 గీతలు వచ్చాయి కదా. ఇగో 1, 2, 3, 4, 5 గీతలు వస్తే అరంగుళం. ఇలా లెక్క అనమాట అండి, అరంగుళం ఇలాగా. ఇది పావంగుళం, పావించు అనమాట. ఇది ఇంచు, ఇప్పుడు 2 ఇంచులు, ఇది ఇలా 3 ఇంచులు. 1 ఇంచుకి పావించు. ఇలాగ 3 గీతలు వస్తే పావించు. ఇలాగ 5 గీతలు వస్తే అరించు. ఇలాగ 30 వస్తే 30 ఇంచు. ఎన్ని? 6, 7 గీతలు వస్తే 30 ఇంచు. 8, 9 గీతలు వస్తే ఇంచు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 గీతలు వస్తే 1 ఇంచు. అలా లెక్క చూసుకోండి. మీకు టేప్ కొలతలు తెలియని వారు ఎవరైనా ఉంటే ఇవి చూసుకోండి. అది ఇప్పుడు ఒక డ్రాయరు కట్ చేస్తాను చిన్నపిల్లలకి, ఒక సెడ్డీ లాంటిది. నేను అందాజుగా కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు నేర్చుకునే వాళ్ళ కోసం. చూడండి, అందాజుగా కటింగ్ చేస్తున్నా ఇప్పుడు.
ఒక ఆ, ఒక డ్రాయర్ చిన్నపిల్లలది అన్నట్టు నేర్చుకోవటం కోసం, ఇది నేర్చుకోవటం కోసం కటింగ్ చేస్తున్నాను. ఇలా గీసుకోండి. ఇది అందాజుగా చేస్తున్నాను. మీరు ఖర్చు అనమాట, ఏదైనా ఖర్చు తీసుకోవాలి ముందు మనం. ఇలా రెండు సైడ్లు 2 పార్ట్లు వచ్చేలాగా ఇలా కటింగ్ చేసుకోండి. ఇక పేపర్ కటింగ్ నేను చూపిస్తున్నాను మీకు, అంటే కొలతలు చూపించట్లేదు. మీరు నేను అందాజుగా ఎంత కొలిసానో దాన్ని బట్టి మీరు కొలుచుకొని చేసుకున్నా పర్వాలేదు. కొలతలు తర్వాత చూపిస్తాను నేను, అంటే నేర్చుకునే వాళ్ళ కోసం కొంత ఇప్పుడే కొలతలు అర్థం కాదు, అందుకని 2 పేపర్లు కటింగ్ చేశాను. 2 పేపర్లు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు బట్ట మీద కటింగ్ చేస్తాను. బట్ట మీద కటింగ్ చేసినప్పుడు కుట్టు కూడా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను మీకు. చేద్దాం చూడండి. బట్ట కొంచెం ఇలా ఎడ్జి కటింగ్ చేసుకోండి. ఎడ్జి తగ్గులు ఉంటాయి కదా, క్రాసులు, అలా ఇలా మడత ఫోల్డింగ్ అటు వచ్చేటట్టు మడత పెట్టుకోండి. ఇలా 2 మడతలు వేసుకుంటాం కదా, ఇప్పుడు మనం 2 మడతలు వేసుకుంటాం దీనికి. ఇలా 2 మడతలు వేస్తే అప్పుడు 4 పొరలు వస్తుంది. ఇది ఈ 2 4 అనమాట మడతలు వేస్తే అలా వచ్చింది. 4 మడతల మీద ఒక పేపర్ వేసుకోండి. ఒక పేపర్ వేసుకుని ఇలాగా కటింగ్ చేసుకోండి. ఇలా మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకొని ఇలా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్నారు కదా, ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాగే కుట్టేసుకోవాలి. ఇది ఇలా కుట్టుకోవడం చూపిస్తాను తర్వాత. బాయ్ అండి. ఈ మనీ టైలరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి ఎలా ఉందో. ఈ ఫస్ట్ క్లాస్ ఇది చెప్తున్నాను, అంటే ఫస్ట్ నుంచి చెప్తే బాగుంటుంది అన్నట్టు చెప్తున్నాను అనమాట. తెలియని వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు ఫస్టే బ్లౌజు నేర్పిస్తే అంత గమ్మని తెలియదు, అందుకని ఇలాగ నేర్పిస్తున్నాను నేను. ఇదిగో డ్రాయర్ కటింగ్ చేశాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి, షేర్ చేయండి. బాయ్ అండి, ఉంటాను.